ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ థియేటర్లోకి రావడానికి ఇంకొన్ని గంటలే ఉంది. ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్తో మొదలు కానున్న రాజా సాబ్ బాక్సాఫీస్ వేట జనవరి 9న భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ట్రేడ్ వివరాల ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్లకు పైగా జరిగినట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ సుమారు 120 కోట్లు కాగా హిందీ 30 కోట్లకు, తమిళ్ 8 కోట్లకు, కర్ణాటక 15 కోట్లకు, కేరళలో 4 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. ఓవర్సీస్ కలుపుకొని మొత్తంగా 250 నుంచి 260 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఈ లెక్కన రాజాసాబ్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం 500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభాస్ క్రేజ్కు ఇదేం పెద్ద టార్గెట్ కాదు. ఫ్లాప్ టాక్తోనే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టగల సత్తా ప్రభాస్కు ఉంది. ఇక హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ లెక్క వేరేలా ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ ఫస్ట్ డేనే దాదాపుగా 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టాయి. మరి రాజాసాబ్ కూడా డే 1 సెంచరీ కొడుతుందా అనే ప్రిడిక్షన్ మొదలయ్యాయి. ట్రేడ్ టాక్ ప్రకారం మొదటి రోజు ఇండియాలో 60 నుంచి 70 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే 100 నుంచి 120 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రీమియర్స్కు మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈ లెక్క మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరి రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.